హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం. ముందుగా మనం చికెన్ని తీసుకోవాలి. చికెన్ తీసుకొని దాన్ని మనం శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. 1/2 కేజీ చికెన్. దానికి మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. దానిలో ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఇట్లా ముందుగా చికెన్కి కారం అన్నీ పట్టిస్తే బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే దీనిలో అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఉంటే ఆయిల్, గీ ఉంటే గీ వేసుకోవచ్చు. దీనిలో గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియా పౌడర్ ఇలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా, ఒక జాపత్రి, కొంచెం బండ పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసుకొని ఇలాచి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఒక 4-5 లవంగాలు, దీనిలో ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మనం బాగా కలుపుకోవాలి. అన్ని మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా దాన్ని మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మనం 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం బియ్యం పెట్టుకోవాలి స్టవ్ మీద. ఈ బియ్యంలో ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, బండ పువ్వు, అనాస పువ్వు, షాజీరా, దాల్చిన చెక్క, విలాచి, మరాఠీ మొగ్గ, కొంచెం అనాస పువ్వు, కొన్ని లవంగాలు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. దీనిలో కొన్ని మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని కలుపుకోవాలి. ఈ బియ్యం మనం 70% ఉడికేదాకా ఉడకనివ్వాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ చికెన్ కొంచెం 20% ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతుండగా దానిలో మనం 70% ఉడికిన బియ్యాన్ని మనం దానిలోకి వేసుకోవాలి. లేయర్స్గా వేసుకోవాలి. ఇలా చికెన్ని కొంచెం ఉడికించుకుంటే మనం చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ రైస్ని మనం ఈ చికెన్పై లేయర్స్గా వేసుకోవాలి. 70% ఉడికిన బియ్యాన్ని మనం ఇట్లా లేయర్స్గా వేసుకోవాలి చికెన్పై. దానిపై కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నెయ్యి, కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్, కొన్ని ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మనం ఇప్పుడు దమ్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్ చేసుకుందాం. ఆ గిన్నెపై ఒక పెద్ద బండ పెట్టుకోవాలి. ఇలా ఒక 30 మినిట్స్ దమ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దానిని 1 సైడ్ నుండి చిన్నగా తీసుకోవాలి. చికెన్ బిర్యానీ రెడీ. హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈజీగా చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నం చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆనియన్స్, లెమన్ కట్ చేసుకొని నంచుకొని తింటే బాగుంటుంది. చికెన్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా మనం చికెన్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హైదరాబాద్ చికెన్ బిర్యానీ. దాంతోపాటు సూపు, పెరుగు పచ్చడి. చికెన్ బిర్యానీ రెడీ. హైదరాబాద్ చికెన్ బిర్యానీ రెడీ. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి.